నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. హరహర మహాదేవ శంభో శంకర. లోకనాయకుడు ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి నగర్ లోని శ్రీ భవానీ రామలింగేశ్వర సహిత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి మరియు అభయ అయ్యప్ప శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్ల దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కమిటీ చైర్మన్ కొండలరెడ్డి సార్ గారు, అదేవిధంగా మన టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా కష్టపడి ఈ యొక్క ఆలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈరోజు ఇంత ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకున్నారంటే దాని వెనుక వీరందరి కృషి చాలా గొప్పగా ఉన్నది. వారందరికీ మన శ్రీ భవానీ శంకర ఆంజనేయ స్వామి, అదేవిధంగా అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క కృప వారందరికీ ఉండాలని, ఈ ఆలయాన్ని ఇంత చక్కగా మనం ఈరోజు చూస్తున్నామంటే దాని వెనకాల వెంకటరెడ్డి సార్ గారు, అదేవిధంగా కొండలరెడ్డి సార్, నవీన్ శర్మ గారు, అదేవిధంగా కాలనీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ చాలా కష్టపడి ఈరోజు ఈ ఆలయానికి రూపురేఖలు రావడానికి కారకులైనారు. వారికి మా నాగార్జున కాలనీ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం బిఎన్ రెడ్డి నగర్ లోని టీచర్స్ కాలనీలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ భవానీ స్ఫటిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. దీని విశేషాలు మన ఆలయ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ దాదాపు 16 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ దేవాలయాన్ని మేము పునర్నిర్మించుకొని, దాతల విరాళాలతో పునర్నిర్మించుకొని ఇందులో శివాలయం కూడా పెట్టుకున్నాము. స్ఫటిక లింగంతో ఈ శివాలయాన్ని ఈరోజు ప్రతిష్టాపన చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అలాగే అమ్మవారు, అయ్యప్ప, హనుమాన్ టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు మొత్తం ఈరోజు దిగ్విజయంగా చేసుకుని దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుకున్నాము. కేవలం 18 నెలల కాలంలో ఈ టెంపుల్ నిర్మాణం పూర్తయింది. దీనికి ఈరోజు దాదాపు 10,000 మంది భక్తులు విజిట్ చేసి ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ఇప్పుడు కళ్యాణం జరుగుతూ ఉన్నది. అలాగే రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కార్యక్రమం కూడా ఉన్నది. భక్తులు పూర్తి
పూర్తిగా తన్మయత్వంతో ఈ దేవాలయాన్ని విజిట్ చేశారు. దాదాపు పరిసర ప్రాంతంలో 10 కాలనీలకు ఇదే పెద్ద దేవాలయము. ఈ దేవాలయం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించి గురువు గారు మన నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 10-12 మంది గురువుల సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టాపన జరిగింది. ఈ దేవాలయానికి విశేషమైన ప్రాచుర్యం పొందింది ఈ ప్రాంతంలో. ఇది దిగ్విజయంగా ముందు విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుందని భావిస్తున్నాం. మా వల్లపరెడ్డి గారు ఆధ్వర్యంలో కొండలరెడ్డి గుడి చైర్మన్ గా కమిటీ ఆధ్వర్యంలో గుడి చాలా చక్కగా నిర్మించారు. కానీ ఛాయాశక్తుల చాలా కష్టపడ్డారు. నేను కాలనీ ప్రెజర్గా పనిచేస్తున్నాను. గుడి పురాతనంలో ఎప్పటి నుంచో పాతగా ఉండే, కానీ దీనికి మొత్తం మన నవీన్ శర్మ గారు చాలా ఫౌండేషన్, ఆయన ద్వారంలోనే ఆయన ప్రొడక్షన్లో మన గుడి నిర్మాణం జరిగింది. ఆయన చాలా పట్టుదలతో మన గుడికి నిర్మాణం అందించి ఆయనకు వెళ్ళవేళలా మేము మా కాలనీ వాసులము, మేము మా టీచర్స్ కాలనీ వాసులు అందరము రుణపడి ఉంటామని ప్రత్యేకంగా మేము నవీన్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.